ఎందుకు కలిసావు అంటే జనరల్గా నాకు కలిసే వాళ్ళు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ కలుస్తూ ఉంటారు. నిన్ను పని కట్టుకొని ఏం ఫాలో అవ్వలేదు, కానీ చాలా పోస్టులు నీవి ఫీడ్లో వచ్చేవి, చాలా పోస్టులో చాలా బూతులు ఉండేవి. అంటే నా టైం లైన్లో బూతుల పోస్టులు తప్ప ఇంకేం కనపడలేదు. అంటే నా లైన్లోకి వచ్చినాయి అవే కదా. సో ఇంటర్వ్యూ నాది కాదు నీది కాబట్టి. సో బయట ఉన్న టాక్ ఏంటంటే క్యాంప్ శశి అంటే జూనియర్ ఆర్జీవి అంటారు. నీకు ఇష్టమో లేదో ఇట్లా చెప్పడం, నాకైతే ఇష్టం లేదు. మాట్లాడే విధానాన్ని బట్టి. అవును, అండ్ కొందరు అడిగారు నాకు ఇది అడల్ట్ ఫిలిమా అని కూడా. అదే అసీష్ కొందరు తీసే సినిమాలకి స్క్రీనింగ్స్కి, వాళ్ళ సినిమాల స్క్రీనింగ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా సినిమా కూడా ఫినిష్ చేయము, వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి మనం కూడా సినిమాలు తీసేయాలి, జనాల మీదకి వదిలేసేయాలి, ఖచ్చితంగా అది బాగుంటుంది అనే అంత ప్రభావితం అవుతాం అన్నమాట వాళ్ళ సినిమాలు చూస్తున్నప్పుడు. సో అట్లాంటి ఒక ఫిలిం మేకర్ని మీకు పరిచయం చేస్తా. ఫిలిం మేకర్ అంటే కూడా చిన్నగానే అనిపిస్తుంది, ఇంకా చాలా రాసుకోవాలి. రైటర్, లిరిసిస్ట్, ఇంకా డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ఇంకా చాలా యాక్టర్, ప్రొడ్యూసర్గా కూడా కొన్నిట్లో యాక్ట్ చేసిండ్రు అనమాట. అండ్ నిజంగానే వీళ్ళు ప్రొడ్యూస్ కూడా చేసిండ్రేమో కూడా తెలుసుకుందాం. అండ్ మెనీ మోర్ థింగ్స్ టు డిస్కస్ విత్. సో అట్లాంటి ఒక మనిషి అంటేనే మీరు ఆలోచిస్తున్నారు ఎవరు అని. ఏమని చెప్పాలి, ఇండి ఫిలిం మేకర్ అని చెప్పాలా, లేదంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ప్యారలల్గా రన్ అవుతున్న ఒక మంచి ఫిలిం మేకర్ అని చెప్పాలా? సో మనతో ఉన్నారు ఒక ఫిలిం మేకర్ శశి అన్నమాట. క్యాంప్ శశిగా అందరికీ బాగా పరిచయం. సో వారితో మాట్లాడి చాలా విషయాల్ని తెలుసుకుందాం. హాయ్ అండి. హెవీ బిల్డప్. సరే, నేను అడుగుతా నిన్ను ఫస్ట్ ఒక క్వశ్చన్. నువ్వు 3 years బ్యాక్ కలిసావు కదా మొన్న నన్ను. అవును. ఎందుకు కలిసావు అంటే జనరల్గా నాకు కలిసే వాళ్ళు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ కలుస్తూ ఉంటారు. అరే ఇది యాక్టింగ్ ఛాన్స్ వస్తుందనో, లేకపోతే అన్న మీతో పని చేస్తామనో, నువ్వెందుకు కలిసావు? అయితే నేను ఫేస్బుక్లో బాగా ఫాలో అయ్యేదాన్ని అనమాట. నిన్ను పని కట్టుకొని ఏం ఫాలో అవ్వలేదు, కానీ చాలా పోస్టులు నీవి ఫీడ్లో వచ్చేవి, చాలా పోస్టులో చాలా బూతులు ఉండేవి. నాకు చాలా అంటే ఎందుకు ఇట్లా రాస్తున్నాడు ఈ మనిషి, ఏజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, అందరూ ఇష్టపడుతున్నారేంటి, మళ్ళీ ఎవరైనా ఒక బూత్గా ఏదో ఒకటి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా సర్టెన్ మాట పెట్టారు, మీరు అక్కడ పెట్టినావు నువ్వు ఆడ. సో అది చూసి ఏంటిది తనని ఇష్టపడిన వాళ్ళని కూడా తిడుతున్నాడా అని అనిపించేది అనమాట. అట్లా క్యూరియాసిటీ తోటి ఓపెన్ చేసి మొత్తం చూసేదాన్ని. అట్లా ఫిలిం మేకర్ అని తెలియకుండానే పరిచయం పోస్టుల వల్ల. రైటర్ అంటే ఎగ్జాస్టెడ్ రైటర్ ఏమో అనుకున్నా, రాసి సొసైటీలో ఏమీ రికగ్నిషన్ లేకనో, లేకపోతే ఏదో ఒక సఫోకేషనో, ఫెడప్ అయిపోయి అట్లున్న మనిషి ఏమో అనుకున్నా. అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడే నువ్వు మా ఊరు అనేది కొలాబరేషన్ ఫిలిం కోసం చూస్తున్నావు. అట్లా నేను కూడా పంపించిన అనమాట. అంటే ఫస్ట్ టైం అది నా లైఫ్ని మార్చింది, అది వేరే విషయం. అంటే నా టైం లైన్లో బూతుల పోస్టులు తప్ప ఇంకేం కనపడలేదు. అంటే నా లైన్లోకి వచ్చినాయి అవే కదా. లేదు, నేను చాలా మంచి ఆర్టికల్స్ రాశాను, లేకపోతే మంచి సినిమాల గురించి షేర్ చేస్తూ ఉంటాను. నువ్వు ఆర్టికల్స్ పెద్ద చాట వార్తలు రాసినావు శశి, చిన్న బూత్ అంటే లైక్ చిన్నవి అవి అంటే లైక్ కొంచెమే టైప్ చేస్తే మంచిగా పెద్దగా వస్తుంది కదా, అట్లా నాకు అవే కనిపించేవన్నమాట. అట్లా ఎవరి మనిషి అని చెప్పేసి స్టార్ట్ అయ్యి నీకోసం హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో ఇంటర్వ్యూ నాది కాదు నీది కాబట్టి. సో క్యాంప్ శశి ఉంది కదా, అందరూ డౌట్ అంటే అందరికీ ఉన్న డౌటే క్యాంప్ అంటే ఏంటి అని. సో అయితే క్యాంప్ అనేది నువ్వు పుట్టిన ఊరు ఇవన్నీ మాకు తెలుసు, కానీ నువ్వేం చెప్తావు క్యాంప్ గురించి మాట్లాడమంటే? క్యాంపు నేను దాని మీద ఒక ఫిలిం చేయాలనుకున్న ఒక ట్రైలర్ పెట్టాను, దాంట్లో ఉంటుంది ఆ వాయిస్ ఓవర్లో. అది క్యాంప్ ఈజ్ ఒక బ్యూటిఫుల్ మెమరీ మ్యాన్. అంటే నేను అప్పుడు గుంటకల్ లేకపోతే కొన్ని సిటీస్లో ఉన్నాం, చిన్న ఊర్లు అట్లా చాలా. అంటే ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం మా ఊరికి బస్సు కూడా కదా రోడ్డు వచ్చింది, అంటే 60 years. సో అంత రిమోట్ విలేజ్ అండ్ చాలా పెద్ద కాంపౌండ్స్లో ఉండే వీళ్ళు. అక్కడే చాలా పుస్తకాలు చదవటం అండ్ తాతతో కూర్చుని రేడియో వినటం కానీ, అండ్ కజిన్స్ కలిసి కథలు మాట్లాడుకోవడం. అంటే చిన్నప్పుడు చెప్పే కథలు ఉంటాయి కదా, ఏదో ఒకటి వాడు చదివిందో నేను చదివిందో, చాలా రీడింగ్ అక్కడే జరిగింది మాకు. తర్వాత వేరే ఊళ్ళో ఉన్నప్పుడు ఉండేది కానీ తక్కువ. ఇంకా క్యాంపులో ఏంటంటే ఏం పని ఉండదు, నువ్వు ఆ ఊరికి వెళ్తే పొద్దున్నే 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 2 గంటలు రేడియో వింటాం, మిగతా టైం అంతా చెట్లెక్కి కూర్చుని
పుస్తకాలు పట్టుకుని చందమామలు ఇంకా ఆల్ ఏది వస్తే ఆ మ్యాగజైన్స్ నవల్స్ ఒక ఫెయిరీ టైల్ లాగా అనిపిస్తుంది నాకు క్యాంప్ అనేది. సో ఫెయిరీ టైల్ ఇదంతా ఒక పల్లెటూరి అంబియన్స్కి తీసుకెళ్ళినావు, కానీ అందులోంచి వచ్చిన నువ్వు ఇంటర్నేషనల్ ఫిలిం మేకింగ్ లెవెల్లో తీస్తున్నావు సినిమాలు కూడా. అంటే చూసి చాలా బయట ఉన్న టాక్ ఇదే మరి. సో అండ్ మరి అంత రిమోట్ ఏరియాకి ఇంత సాహిత్యము ఇంకా ఇంత సినిమా నాలెడ్జ్ నీకు ఎట్లా రీచ్ అయింది? అంటే మా ఫాదర్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నడిపారు చిన్నప్పుడు, తర్వాత కూడా లాస్ట్ వరకు అదే ఆయన, అంటే తర్వాత మేనేజర్గా చేశారు. సో చిన్నప్పటి నుంచి విపరీతమైన సినిమాలు, అంటే లెట్సే నాకు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి అనుకో, ప్రతి వారం ప్రతి రిలీజ్ అయిన సినిమా చూసేవాళ్ళం, రిలీజులు చూసేవాళ్ళం. సో అంటే ఇంట్లో అందరికీ ఉంది సినిమా పిచ్చి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటికి ఎవ్రీడే న్యూస్ పేపర్ ఈనాడు అండ్ అదర్ మ్యాగజైన్స్ అట్లా చదవటం. అండ్ సినిమాలు నేను 8th 9th వచ్చేసరికి ఫిక్స్ అయిపోయాను, అదే సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకునేవాడిని. కానీ తర్వాత శివ చూసినాక ఆర్జీవీది, దెన్ ఓకే ఇలాంటి కథలు అంటే అంత రియలిస్టిక్ ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చు. తర్వాత ఇంకా వేరే సినిమాలు చూడటం కానీ అది అంటే అంత రిమోట్, అంటే అది హాలిడేస్కి వెళ్ళే ప్లేసే. నేను అక్కడ ఉండలేదు ఎప్పుడు, బట్ ఎవ్రీ సంక్రాంతికి దసరాకి వెళ్ళటం. మేజర్గా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అవటం అనేది సినిమాల పిచ్చికి మేజర్ రీజన్. ఓకే, అయితే ఆర్జీవి అన్నావు కదా, సో బయట ఉన్న టాక్ ఏంటంటే క్యాంప్ శశి అంటే జూనియర్ ఆర్జీవి అంటారు. నీకు ఇష్టమో లేదో ఇట్లా చెప్పడం, నాకైతే ఇష్టం లేదు. సో ఎందుకు ఆర్జీవి అనే ఎట్లాంటి మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తాను, మా ఇద్దరిది వెరీ న్యూట్రల్ తెలుగు, అంటే యాస ఉండదు. అది చూసిన సినిమాల వల్ల ఒక రకంగా సినిమాల భాష అనుకో. తెలుగు సినిమా ఇప్పుడు తెలంగాణ యాక్సెంట్ ఇవన్నీ వచ్చినాయి, అదర్వైజ్ మనకి ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఒక న్యూట్రల్ లాంగ్వేజ్ ఉంటుంది ఇప్పటికీ తెలుగు సినిమాలో. అది దాని ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఎందుకంటే నేను రాయలసీమ తెలంగాణలో విపరీతంగా పెరిగాను. నాకు ఫ్రెండ్ విపరీతంగా అంటే ఎక్కువ టైం ఇక్కడే గడిచింది. అసలు ఆంధ్రాలో ఎప్పుడు ఏదన్నా పండగలకి వెళ్ళటం తప్పితే, ఫెస్టివల్స్కి వెళ్ళటం తప్పితే, అంటే ఫంక్షన్స్కి కానీ అట్లా. బట్ చాలామంది అదే అంటారు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ లోకల్సే, నేను చదువుకున్న ప్లేస్లో. కానీ నాకు ఒక్కటి గుర్తు, చిన్నప్పుడు మేము ఫస్ట్ గుంటకల్లో ఉండేవాళ్ళం. రాయలసీమలో అప్ప అనేది బాగా వాడతారు కదా. సో నాకు మా చెల్లికి బాగా అలవాటు అయిపోయింది. క్యాంప్కి వెళ్ళాము, మిగతా కజిన్స్ అందరూ విజయవాడ అటు నుంచి వచ్చారు. నేను మా చెల్లి ఆ అప్ప అనేది ఎక్కువ వాడుతుంటే టీజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎందుకో అట్లా, లేకపోతే నాకు ఆ ఫస్ట్ ఇయర్స్లో రాయలసీమ ఇన్ఫ్లుయెన్స్ పడేదేమో. ఆ టీజ్ చేయడం కూడా ఎందుకు బాగానే ఎఫెక్ట్ ఇచ్చింది. లేదు ఇట్లా కాదు, ఇలా మాట్లాడాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని. ఇంకా టోటల్ అదే, అంటే ఆర్జీబీ అన్నదానికి సినిమా ఇన్ఫ్లుయెన్స్. కానీ నువ్వు రాసిన లిరిక్స్ని అబ్జర్వ్ చేసిన ఒక్కొక్కసారి నువ్వు నీ సినిమాలకి పెట్టే టైటిల్స్ కానీ వీటిని చూస్తే ప్రాపర్ ఒక సాహిత్యాన్ని బాగా చదివిన వాడి ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగా కాదు కానీ బట్ పర్లేదు, బాగానే చదివాను. అంటే ఇప్పుడు తగ్గిపోయింది నా రీడింగ్. అదే ఇంట్లో అందరికీ రీడింగ్ హ్యాబిట్ ఉండటం వల్ల చాలా ఇయర్స్ వరకు పాపులర్ ఫిక్షన్ ఎక్కువ చదివేవాళ్ళం. అంటే మనకి తెలిసిన తెలుగు ఇంకో సాహిత్యం ఉంది కదా, పాపులర్ సాహిత్యానికి ముందు, అంటే ఎండమూరి వీళ్ళకి ముందు వేరేది ఉంది కదా, అది అసలు ఎప్పుడు పెద్దగా తెలీదు. ఈ నవల్స్ అయితే ఇంకా మొత్తం పట్టుకుంటే లైక్ 2-3 daysలో అయిపోవాలి. ఆ చదవటం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనిపిస్తుంది నాకు, అంటే ఆ ఫిక్షన్. తర్వాత ఫస్ట్ నేను చదివింది అమరావతి కథలు. అక్కడి నుంచి మనకున్న పాత సాహిత్యం మీద కొంత, లైక్ తిలక్ కవిత్వం కానీ కేశవరెడ్డి నవల్స్ తక్కువే, బట్ పాత సాహిత్యం తక్కువే అనుకోవచ్చు. కానీ నువ్వు తీసిన మూవీస్కి మధుబాబు ఇవి అన్నీ పెట్టినావు కదా నేమ్స్, అంత పిచ్చెందుకు మరి? ఎందుకంటే నువ్వు చాలా సినిమాలు చూసావు, సో వాటి నుంచి ఇన్స్పైర్ అయినవి కూడా ఉన్నాయి. కానీ నువ్వు బుక్స్ అంటే రైటర్స్ నేమ్స్ని ఎక్కువగా పెట్టినట్టు అనిపిస్తుంది. మధుబాబు ఒకటే అనుకుంటా, బట్ రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఉంటుంది. అంటే ఒక బ్యాచులర్ రూమ్ ఉంటే వాడి రూమ్లో ఒక బుక్ ఉంటుంది, అతడు అడవిని చేయించాడు ఉంటుంది, ఊరికే ఇష్టం అని అంతే. చివరికి మిగిలేది అని పుస్తకం పేరు పెట్టినావు అంటే బాగా అనిపిస్తాయి. టైటిల్ పెట్టడం అనేది చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కదా ఫిలిం మేకింగ్లో. ఒక్కోసారి ఆ టైటిల్ నుంచే వస్తుంది కథ. అండ్ చివరికి మిగిలేదు పుస్తకం చదివినాక ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్, ఇంకా చివరికి మిగిలేదు మనం ఏం చేయొచ్చు అనేది.
అండ్ అలిశెట్టి పోయట్రీని కూడా నువ్వు చదివినప్పుడు విపరీతంగా షేర్ చేశారు. నువ్వు చదివిన విధానం కూడా అంత బాగుంది అండ్ నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వింటూ ఉండాలనిపిస్తుంది. నీ పాత ఇంటర్వ్యూస్లో చూస్తే ఒక కామెంట్ ఉందన్నమాట, అసలు ఈ మనిషి గురించి నాకు ఏం తెలియదు కానీ 1.5 hour చూడనిచ్చింది నా మాటలు అనేసి ఉంది. సో నీకు కూడా తెలుసా తెలియదో, నాకు కూడా అదే అనిపించింది. చూసావా? చూడలేదు ఆ విషయం చాలా మంది చెప్తారు. దానికి రీజన్ మేజర్గా తెలుగు మీడియం అనిపిస్తుంది. నేను 10th వరకు తెలుగు మీడియం, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసే కానీ డిస్కంటిన్యూడ్, ఇంకా తర్వాత చదవలేదు. అండ్ మంచి కథలు చెప్పేవాడిని చిన్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని. సో అండ్ స్కూల్లో కూడా నేను బాగా చదువుతాను, నేను ఇంకొక అమ్మాయి లైక్ 2-3 ఉండేవాళ్ళం. లెసన్ రీడింగ్ నిలబడి అందరికీ చదువుతారు కదా, అవి చేసేవాడిని. సో అయితే ఇప్పుడు క్యాంప్ శశి అంటే నాకేదో నువ్వు ఒక్కడివే కానీ జనాలందరికీ కూడా శశి వచ్చిందంటే రోహిత్ పక్కా గుర్తొస్తాడు. మీ బాండ్ ఏంటి అసలు? జంట కబుర్లాగా శశి రోహిత్ ఏంటి ఫిలిం మేకింగ్లో? 2009-10లో నేను హైదరాబాదీ పల్ప్ ఫిక్షన్ అని ఇంకా నా ఫస్ట్ ఫిలిం కింద అనుకుంటున్నాను. అది రోహిత్ ఎవరి ద్వారానూ కలిసాడు. అంటే 2010 అంటే ఎంత, అప్పుడు 13 years, హీస్ 21-22 రోహిత్. నేను చెప్పమన్నాడు కదా, ఒక మధ్యాహ్నం పూట బీర్లు వేస్తూ స్టోరీ నెరేట్ చేస్తే చాలా ఎక్సైట్ అయ్యాడు. అక్కడి నుంచి అండ్ అప్పటికే రోహిత్ కొన్ని విజయవాడలో చేతికి ఏది అంటే మొబైల్ దొరికితే మొబైల్, లేదా వెరీ బేసిక్ కెమెరా దొరికినా ఏదో ఒకటి షూట్ చేయటం, దాన్ని చిన్న చిన్న క్లిప్స్ కింద ఎడిట్ చేసి అవి చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. అంటే నా చుట్టుపక్కల అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ద మోడర్న్నెస్ అండ్ రోహిత్కున్న సినిమా నాలెడ్జ్ కానీ. ఇంకా అంతే అలా నడుస్తుంది అప్పటి నుంచి. మర్చిపోయా, కంగ్రాచులేషన్స్. 10 years ఆఫ్ అవంతి కదా ఇప్పుడు. శీష్ మహల్ నుంచి స్టార్ట్ అవ్వ నవంబర్ 14th. సో శీష్ మహల్ గురించి మాట్లాడు, ఎందుకంటే హైదరాబాద్ని ఇంకో రకంగా చూపించా అనేసి మీరు చెప్పినప్పుడు కూడా అంత అనిపించలేదు. కానీ నేను శీష్ మహల్ స్క్రీనింగ్కి వచ్చా, స్పెషల్గా టికెట్స్ కూడా నువ్వే ఇచ్చావు. సో అంటే ఇంకో రకంగానే కన్నా మేము ఫస్ట్లో సినిమా చేస్తున్నప్పుడు ఇంతకు ముందెన్నడూ చూడని హైదరాబాద్ని చూపిస్తాం అనేది మా ట్యాగ్ లైన్. అవును, నేను ఎక్కువ యాడ్ ఫిలిం, ఎక్కువ కాదు, నా సినిమాలకు ముందు కెరీర్ అంతా యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్. సో అక్కడ ఏంటంటే 1 week 10 days మ్యాక్సిమం పనిచేస్తే నీకు సఫిషియెంట్గా డబ్బులు వచ్చేవి రెంట్కి. మిగతా అంతా నేను తిరిగేవాడిని సిటీ అంతా. నాకు సిటీ రోడ్ల మీద సినిమాలు తీయటం అనేది, అంటే హైదరాబాద్ బ్లూస్ లాంటివి, ఇంకొన్ని అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్న వరల్డ్ సినిమా కానీ, ఇలా ఎలా తీయచ్చు అండ్ ఇంత పెద్ద సిటీలో ఎన్ని లొకేషన్స్ దొరుకుతాయి మనకి. నేను అనుకున్నది కూడా అప్పుడు ఒక చెత్తేరుకునేవాడి కథ అనమాట. అంటే చెత్తేరుకునే ఒక టీ బాయ్ కూడా, ఒక అంటే ఇప్పుడు ఉన్నారు లేదో పక్కన కప్పులు పెట్టుకుని టీ తీసుకెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాడి కథ. సో వాళ్ళు ఎంత తిరుగుతూ ఉంటారు అనేదిలో తిరిగి తిరిగి తిరిగి, సో నాకు నచ్చిన ఇష్టమైన లొకేషన్లు అన్నిట్లో, అన్నీ కాకపోయినా చాలా చోట్ల షూట్ చేసాం. శీష్ మహల్ ఒక రకంగా, శీష్ మహల్ నాకేమనిపిస్తుంది అంటే సిటీని అంత బ్యూటిఫుల్గా ఒక సినిమాలో క్యాప్చర్ చేయటం. అంటే 2013-14 మధ్యలో షూటింగ్ అయింది. ఇప్పుడు నీకు సిటీ అప్పటికిప్పటికి ఎంత మారిపోయిందంటే 2-3 yearsకే మారిపోతుంది ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్. దీనికి ఒక మెట్రో లేని ఒక ఓల్డ్ సిటీని చూడాలంటే శీష్ మహల్ చూడాలి. సో శీష్ మహల్ రిలీజ్ అవుతుందని మేమంతా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండే. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ రిలీజ్ అవుతుంది అని మేము కూడా బాగా ప్రచారాలు చేసుకున్నాము. ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? అంటే సరైన డేట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిలీజ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎస్పెషల్లీ శీష్ మహల్ లాంటి దానికి కరోనా తర్వాత చాలా మారిపోయింది. అంటే అంత టికెట్ పెట్టి జనాలు వచ్చి ఎందుకు చూడాలి అనే పెద్ద క్వశ్చన్ వచ్చేసింది. ఓటీటీలో దొరుకుతున్నాయి, అది కూడా శీష్ మహల్ లాంటి నో హీరో, ఇట్స్ నాట్ కామెడీ ఫిలిం. శీష్ మహల్ అనగానే చాలా మంది హారర్ అనుకుంటారు. అడిగారు కూడా 2-3 హారర్ ఫిలిమా, మహల్ ఉంది కాబట్టి. అండ్ కొందరు అడిగారు నాకు ఇది అడల్ట్ ఫిలిమా అని కూడా. అదే ఆ శీష్ మహల్ థియేటర్తో రిలేట్ చేసుకుని, ఇట్స్ ఎ వెరీ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిం. చాలా తక్కువ మందికి నచ్చుతుందేమో. సో ప్రొడ్యూసర్ కూడా అందుకే అంత ధైర్యం రావట్లేదు రిలీజ్ చేయడానికి. ధైర్యం అంటే కరెక్ట్ స్పాట్ దొరకాలి. పెద్ద సినిమాలు లేకపోతే అన్ని వారానికి ఒక పెద్ద సినిమా లేదు అంటే 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 8 నుంచి 10 సినిమాలు. సో వాటి మధ్యలో స్టాండ్ అవుట్ అయ్యి ఏమో చూద్దాం. ఇప్పుడు డబుల్ ఇంజన్ వచ్చి
అదేమన్నా కొంచెం బజ్ క్రియేట్ చేస్తే అప్పుడు శీష్ కూడా బయటకు వస్తుంది. ఓకే, డబుల్ ఇంజిన్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాము. బట్ ప్రొడ్యూసర్ అని అంటున్నావు, శీష్ మహల్కి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ప్రాపర్ ప్రొడ్యూసర్. రోహిత్ కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట, స్నేహల్ అని చెప్పి. ఓకే, ఒక్క రకంగా మేము ఇంత దూరం అంటే చేసేవాళ్ళం, శీష్ మహల్ చేయకపోయినా ఇంకొక సినిమా అయినా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ November 11th నైట్ కథ అనుకుని 12th మార్నింగ్ వెళ్ళి ఇక్కడే రెడ్ రోజ్ కేఫ్లో తనకు అక్కడ ఆఫీస్ ఉండేది, నేను రోహిత్ వెళ్ళి ఫస్ట్ రోహిత్ కథ చెప్పా. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే అప్పటికే నేను రోహిత్ ఒక ఆటో డ్రైవర్, ఒక ఫ్యాన్సీ షాప్లో పనిచేసే అమ్మాయి లవ్ స్టోరీ రాస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రోగ్రెస్ అయింది ఇంటర్వెల్ దాకా. ఓకే, పొద్దున్నే వస్తే రోహిత్ ఇంకో కొత్త కథ ఉందంటే ప్లీజ్ చేసి మళ్ళీ ఇంకో కథ వద్దు అన్నాడు. లేదు ఒకసారి విను అని చెప్పి ఒక కాఫీ తాగే లోపు చెప్పాను, ఇది మనం చేయాల్సిన సినిమా అని. ఎంత అవుతుంది అన్నాడు. నేనేమనుకున్నా అప్పుడు ఫిలిం ఫెస్టివల్ 1 వారం రోజులు జరుగుతుంది, ఆ 1 వారం రోజుల్లో తీసేయచ్చు సినిమా అనుకున్నా. సో బేసిక్ లెక్కలు వేసుకుంటే 1,50,000 ఉంటే షూటింగ్ అయిపోతుంది నా లెక్కల ప్రకారం. సో వెళ్ళి స్నేహల్కి చెప్పాము, ఇప్పుడు ఎంత కావాలి అన్నాడు. అంటే ఒక 85-90 అంటే ఈవినింగ్ కల్లా అరేంజ్ చేశాడు. జస్ట్ ఒక టీ అయ్యేలోపు కథ విని, మేబీ రోహిత్తో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు. సో ఆ పుష్ ఇంకా అసలు అది అన్బిలీవబుల్ అనిపించింది. కట్ చేస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా 2 రోజుల్లో యాక్టర్స్ని ఎత్తుక్కుని, అంటే 14th షూట్ చేయాలి, 14th ఫెస్టివల్ ఓపెన్ అవుతుంది, 12th నైట్ ఒక 20 మందిని అనుకుంటా, వివేక్ సాగర్ దగ్గర నుంచి సౌండ్, సంజయ్, అదర్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక వార్ రూమ్ మీటింగ్ లాంటిది మా అవంతి ఫ్లాట్లో. అంటే ఇది కదా, మీరు ఎవరెవరు నాకు ఏం పని చేసి పెట్టగలరు అని అడిగితే ఒక్కొక్కళ్ళు అందరు ఎక్సైట్ అయ్యారు. వివేక్ని ఫస్ట్ అడిగా, వివేక్ నువ్వు మ్యూజిక్ చేయాలంటే కథ నచ్చితే చేస్తా చేసి అన్నాడు. సో నా నెరేషన్ అయ్యేసరికి ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. కానీ సినిమా 5 డేస్లో అవ్వలేదు, 27 డేస్ పట్టింది. అది కూడా ఒక 1 ఇయర్ టైంలో 27 డేస్ చేసాం. అంటే అవంతి అప్పుడే వచ్చిందా? అప్పుడు అవంతి చిత్రనాలయం. అవును, ఇప్పుడు అదే కదా. కాదు, ఇప్పుడు అవంతి సినిమా. కొన్నిట్లో అవంతి చిత్రనాలయం ఉంది, పాతవి, కానీ అది బాగుంది. అది రోహిత్ వాళ్ళ తాతకి ఉండేది అవంతి ముద్రణాలయం అని చెప్పి, ఆయన చాలా బుక్స్ పబ్లిష్ చేసేవారు. సో దాని నుంచి చిత్రనాలయం అని పెట్టాం మేము. ఓకే, సో శీష్ మహలే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ ప్రాపర్ ప్రొడ్యూసర్తో? లేదు, అంటే స్టోరీ డిస్కషన్ 2కి ప్రొడ్యూసర్ సేమ్, అంటే మీ ఇష్టం చేసుకోండి, రిటర్న్ వస్తే మళ్ళీ మీ మీద ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. అది రిటర్న్ రాలేదు. దెన్ డబుల్ ఇంజిన్ ప్రొడ్యూసర్, అండ్ నెక్స్ట్ గోపిగాళ్ళ గోవా ట్రిప్, 3 ప్రొడ్యూసర్లు. అండ్ షార్ట్స్ కూడా లైక్ మాకు సురేందర్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటిదాకా కలవకుండా మా మీద 10 లక్షలు ఖర్చు పెట్టుంటాడు. ఏదన్నా చిన్నది ఒక ఐడియా చెప్పగానే ఎక్సైట్ అయ్యి అట్లా ఇచ్చే ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. అలాగే యుఎస్లో ఉన్నారు, ఇక్కడ సృజన్ అని ఒక ఖమ్మం ఫ్రెండ్ ఉన్నాడు. సో తను పాపం నేను మాంటేజ్ సాంగ్ అని ఒకటి ఇస్తానని చెప్తే 2019లో ఇచ్చాడు, షూట్ అయింది, ఆగిపోయింది. అవును, షూట్ అయింది, ఆగిపోయింది. ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, లైక్ చాలా ప్రాజెక్ట్స్ అట్లా అవుతున్నాయి. ఎందుకు తీసుకురావచ్చు కదా శశి, ఎందుకు పెట్టుకోవడం? అంటే ఎడిటింగ్ చేయడానికి అంత ఎక్సైట్మెంట్ రావాలి ఒకటి, కొన్ని ఎడిట్ కూడా అయిపోయి సౌండ్కి డబ్బులు లేక ఆగిపోయిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ. అదే మాకు 10 ఏళ్ళుగా, మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఇది ఒక రోగంలాగా అయిపోయింది మేకింగ్. పోస్ట్ ప్రొడక్షన్ గురించి పెద్దగా ఆలోచించకుండా, అంటే తీయడం ఎంత ఈజీ అయిపోయి బికాజ్ ఆఫ్ డిజిటల్, ఇంకా చాలా ఐడియాస్, ఏది చూసినా నేను రోజుకో కథ చెప్తా ఉంటాను రోహిత్కి. ఇప్పుడు తగ్గింది కొంచెం. అండ్ ఈ ఇయర్ నుంచి కూడా అంత ఇదిగా చేయదలుచుకోలేదు, కొంచెం ప్లాన్డ్ ప్రాజెక్ట్స్, అంటే ప్రాపర్ ప్రొడ్యూసర్తో ఒక 1.5-2 crore, ఇంకా ఆ పైన ఉన్న సినిమాలు చేయాలనేది ప్లాన్. సో క్రౌడ్ ఫండింగ్ విషయంలో మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిండ్రు కదా. క్రౌడ్ ఫండింగ్ ఎందుకు మీరు ఎప్పుడు చూస్ చేసుకుంటారు నువ్వు రోహిత్? అంటే 2013 అదే శీష్ మహల్ తను స్నేహల్ ప్రొడ్యూస్ చేశాడు, ఆల్మోస్ట్ షూటర్ తనే చేస్తూ ఉన్నాడు. తర్వాత పోస్ట్కి వచ్చేసరికి తను ఏదో బిజినెస్లోకి దిగి కొంచెం టైట్గా ఉందంటే ఎందుకు ట్రై చేయకూడదు, క్రౌడ్ ఫండింగ్లో చాలామంది సినిమాలకు డబ్బులు తెచ్చుకుంటారు కదా, అంటే పోస్ట్కి కూడా తెచ్చుకుంటారు. సో అట్లా మేము ఒక వీడియో చేసి, పెద్దగా మేము అనుకున్నంత రాలేదు, ఇట్ వాజ్ డీసెంట్ ఇనఫ్. ఇంకా అక్కడి నుంచి ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ కాకుండా ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వాళ్ళు ఆఫ్లైన్ క్రౌడ్ ఫండింగ్, ఒక 4-5 ఫ్రెండ్స్కి చెప్పటం, ఒక్కోసారి ఒక్క ప్రొడ్యూసరే ఉంటాడు.
నేనే ఇస్తానులే మీరు చేసేయండి అని చెప్పి. అంటే డబ్బులు వెనక్కి రాని ప్రాజెక్టులు అనిపించినప్పుడు ప్రతి నిర్మాత ఈవెన్ షార్ట్ ఫిలిం అనుకో అడుగుతాడు ఏమవుతుంది దీనివల్ల మనకి ఏమైనా రెవెన్యూ వస్తుందా అంటే మా దగ్గర ఆన్సర్ లేదు. ఇంకోటి మా కైండ్ ఆఫ్ స్టఫ్ చూస్తారన్న నమ్మకం అంటే అంత వైరల్ అయ్యేంత అవుతుందని ఎప్పుడు అనుకోలేదు మేము. దాని బదులు ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే బదులు లెట్స్ హ్యావ్ 10 people or 100 people. ఓకే వాళ్ళకు కూడా వాళ్ళకి వస్తున్న జీతంలోనో బిజినెస్లోనో కొంచెం ఇద్దాంలే. వాళ్ళు ఏం దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కదా. అప్పుడే మేము కూడా ఏమైనా చేయగలుగుతాం. అటు పక్క ఎక్స్పెక్టేషన్ లేదు అంటే ఇట్స్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. క్రౌడ్ ఫండింగ్ ఇచ్చేది ఏంటంటే ఫ్రీడమ్. నువ్వు ఎవ్వరికీ ఆన్సరబుల్ కాదు, నీకు నువ్వు చేస్తున్న వర్క్కి ఆన్సరబుల్ అంతే. తీసి ఏదన్నా బయట పెట్టచ్చు. తీస్తున్నారు కానీ రాయట్లేదు. యా ఎందుకు? అది శీష్ మహల్ అప్పుడు అలవాటైంది. ఓకే, శీష్ మహల్ నుంచే. సో శీష్ మహల్ అసలు పేపర్ వాళ్ళే పెట్టలేదు. ఫస్ట్ రోజు నేను రాసుకున్న ఒక 4 పేజీల క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, సిచ్యువేషన్స్ తర్వాత ఉంటుంది. 1 year జరిగింది కదా. నాకు రోహిత్కి డ్రాఫ్ట్లో షేర్ అయ్యేది, కానీ మేము షూట్ అనుకున్న టైంకి ఎప్పుడు అనుకున్నట్టు జరిగేది కాదు. కెమెరామెన్ దొరికే టైంకి, యాక్టర్స్ దొరికే టైంకి, లొకేషన్కి వెళ్ళినాక సీన్లు మార్చేవాళ్ళం. లొకేషన్ చాలా బాగుంది, ఇక్కడ ఈ సీన్ క్రియేట్ చేద్దాం అని. ఆ ఇంప్రూవైజేషన్ అలవాటు అయిపోయి ఇంకా అదే కంటిన్యూ చేసాం. సో ఇప్పటివరకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక స్క్రిప్ట్ రాసి బౌండెడ్ స్క్రిప్ట్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు రాస్తున్నా. ఇప్పుడు రాయాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్ని ఒప్పించాలి అంటే ఒక ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ని. ఇప్పుడు ఈవెన్ డబుల్ ఇంజన్ ఆర్ గోపిగాళ్ళ గోవా ట్రిప్ కూడా స్క్రిప్ట్ లేదు. ఉండదు అంటే ముందు రోజు రాత్రి రాస్తాను ఒక్కోసారి. లైక్ ఆన్ లొకేషన్ డబుల్ ఇంజన్కి ప్రతి డైలాగు అక్కడ ఆ సీన్ జరుగుతుంటే నెక్స్ట్ సీన్ డైలాగ్స్ నేను ఇక్కడ రాసేవాడు చెట్టు కింద అక్కడ కూర్చొని టక్ మని. ఆ రైటింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బౌండ్ స్క్రిప్ట్తో అప్రోచ్ అవ్వబోతున్నాం. శీష్ మహల్ నుంచి కూడా యాక్టర్స్ అందరినీ చూసుకున్నా, క్యాస్ట్ అంటే ఇంకా క్రియూ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కానీ ఒక మార్క్ ఉంటుంది. స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఆర్టిస్టులు, యాక్టర్స్. వాళ్ళు ఏం అంటే వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు కానీ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. సో న్యాచురల్గా పోతూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. క్యారెక్టరైజేషన్ లోకల్ బాయ్స్, గల్లీ బాయ్స్ లాగా. ఒకవేళ వాళ్ళు పెద్ద క్యారెక్టర్ అయినా కానీ, ఫిరోజ్ ఉన్నాడు ఇప్పుడు, సో తను బాగా టచ్ అయ్యాడు అనమాట. వాళ్ళ వైఫ్ అండ్ తను ఇద్దరి కాంబినేషన్ వాళ్ళది అంతా ఎపిసోడ్ బాగుంది. అట్లా ప్రతి దాంట్లో ఒక్క ఆర్టిస్ట్ అయినా అంటే మ్యాక్సిమం అందరు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఫ్రీడమ్ ఇస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో, బట్ బాగుంటుంది వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా. అంటే మీరు యాక్టర్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఏదైనా పారామీటర్స్ పెట్టుకుంటారా? ఎట్లా చూస్ చేసుకుంటారు? ఒకటి, అసలు ఆడిషన్స్ చేయము. వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక యాక్టర్ తనని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం యాక్టర్గా వస్తే ఎవరన్నా. అదర్వైజ్ మా ఫ్రెండ్స్ చుట్టూనే వీడి మీద కెమెరా పెడితే బాగుంటుంది, నువ్వు చేస్తావా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ మనం స్క్రీన్ మీద చూడలేదు. నువ్వేం చేయొద్దు, నీ క్యారెక్టర్కి ఎక్స్టెన్షన్ అంతే. నువ్వు అదే పని చేయి, నువ్వు అలాగే మాట్లాడు, నీకేమివ్వు, దాని ప్రకారం క్యారెక్టర్ మౌల్డ్ చేసుకుంటాం. బికాస్ దిస్ డెఫినెట్లీ సంథింగ్ న్యూ. ఇప్పుడు శ్రీనిధి ఈజ్ సంథింగ్ న్యూ. రాసుకుంటే ఓకే, నీ ఇలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే లైక్ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇదంతా రాయాలనుకో, ఐడియా రాకపోవచ్చు. బట్ నువ్వు నాకు చెప్తే ఓకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది యువర్ ప్రోగ్రెషన్. సో అట్లా చాలామందిని యాక్టర్స్గా తీసుకున్నాం. వాళ్ళతో మాకు ఉన్న ఏమంటారు ఫ్రెండ్షిప్ వల్ల. అండ్ ప్రాపర్ యాక్టర్స్ని ఎప్పుడు ఒక 3-4 మీటింగుల తర్వాత బాగా మాట్లాడి ఓకే వీడు చేయగలడు అన్నప్పుడు కూడా వీల్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ రోల్. బాగా కాన్ఫిడెన్స్ ఉంటే పెద్ద రోల్ ఇచ్చేస్తాము, లేదా చిన్న రోల్తో మొదలుపెట్టి. ఎందుకంటే రాయం కాబట్టి ఇట్స్ ఆల్ ఇంప్రూవైజేషన్. ఆ స్పాంటేనిటీ కూడా ఉండాలి యాక్టర్లో. మనం ఎంత చెప్పినా అవతల అసలు బ్రెయిన్ అంటే చాలామంది యాక్టర్స్ కెమెరా ముందుకు రాగానే ఫ్రీజ్ అయిపోతారు. వాళ్ళు యాక్టింగ్ చేయాలనే వస్తారు, యాక్టర్ అవ్వాలనే వస్తారు. రాసింది ఇస్తే కొంతవరకు ఓకే, ఇది సిచ్యువేషన్ చేయండి అంటే అందరి వల్ల కాదు అది. బట్ లక్కీలీ బాగా దొరుకుతున్నారు అట్లా. అండ్ మీ సినిమాల్లో యాక్ట్ చేసి బయటికి పోయి పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా ఫేమస్ వాళ్ళు, ఆల్రెడీ పాపులర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ మంచి యాక్టర్ అని ముద్రాయించుకున్న వాళ్ళు రాలేదు. అంటే మీరు తీసుకోరా వాళ్ళని? ఒక లైక్ ప్రభాస్ ఉన్నాడు, ఆయన తీసుకునే ఆలోచన కూడా చేయరు. అందుకే కాదు మేము తీసుకోవడం కాదు, వాళ్ళు మమ్మల్ని కన్సిడర్ చేయాలి కదా. లేదు, లైక్
ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళని మీరు తీసుకోరు కాదు, మేము అప్రోచ్ అవ్వం. అదే ఎందుకు వాళ్ళని అంటే చాలా కష్టం. ఒకటి కొత్త వాళ్ళకి డేట్స్ ఇవ్వడం ఉంటుంది. మాకు ఇప్పుడు కోట శ్రీనివాసరావుతో పనిచేయాలని కానీ నౌ ఈజ్ వెరీ ఓల్డ్, లైక్ బ్రహ్మానందం ఆయనతో కూడా చేయాలని ఉంది. ఇంకా చాలామంది ఉంటారు, అట్లా సెట్ అవ్వవు ప్రాజెక్టులు. అలాంటి ఒక నోన్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మనం కాన్ఫిడెంట్గా ఈ డేట్స్ అని చెప్పి అది ఎప్పుడు ప్రాపర్ ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఇట్స్ ఈజీ. బట్ హీరోలతో అయితే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే 2000లో అప్పుడే అనుకున్నా నేను ఇలాంటి సినిమా అయితే చేయడం లేదు, ఇట్స్ టూ బిగ్. అది చాలా అంటే అప్పటికున్న థాట్స్ ఏమన్నా ఉండొచ్చు. నాకు ఈ చిన్న సినిమా చేయాలన్నదే ఫస్ట్ నుంచి కూడా. ఈ రియలిస్టిక్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ చుట్టూ ఎక్కువ అవే చాలా సినిమాటిక్గా అనిపిస్తాయని ఎక్కడో ఫిక్స్ అయిపోయాను. అలాంటి సినిమాలు చూశాను. ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను ఎప్పుడు నోన్ ఫేసెస్తో పనిచేయాలన్నది అసలు నాకు ఎప్పుడు లేదు.